ఈ మిషన్‌లో బట్టలు ఈ విధంగా ఉతకాలి. బట్టలు తెల్లగా మెరుస్తాయి. లాండ్రీ వారు చెప్పినటువంటి సీక్రెట్ అండి. ఈ టిప్స్ మిస్ కాకుండా చూడాలంటే వీడియో పూర్తిగా చూడండి. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఎంతగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మరి ఎంతగానో మీకు కష్టపడి మరి ఈ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్. అలానే ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. ఎక్కువగా మన వెల్లుల్లి ఒలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఒలిచేసుకోవచ్చు. సో ఎల్లుల్లిపాయలని ఈ విధంగా అన్నిటిని కూడా సపరేట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో కొద్దిగా వాటర్ పోసుకుని బాగా మరిగించుకోవాలండి. ఇలా బాగా మరిగాయి అనుకున్నప్పుడు ఇలా హోల్స్ ఉన్న గిన్నెని తీసుకొని అందులోకి ఇలా ఎల్లిపాయలన్నీ పెట్టేసుకొని పైన ఒక మూత పెట్టేసి ఒక 3 సెకండ్స్ ఈ విధంగా పెట్టేసామనుకోండి, ఆ వేడి ఆవిరికి ఆ తొక్క అనేది ఎల్లిపాయ తొక్క అనేది మెత్తబడుతుంది అనమాట. సో ఈ విధంగా ఈజీగా ఎల్లిపాయ తొక్క అనేది ఈజీగా తీసుకోవచ్చు. ఇలా 3 సెకండ్స్ ఇలా ఎల్లిపాయలని ఆవిరి మీద ఉడికించిన తర్వాత ఈజీగా మనకి ఇలా ఎల్లిపాయ తొక్క అనేది వచ్చేస్తుందండి. సో మనకి ఒక డౌట్ అనేది రావచ్చు, మరి తేమగా ఉంటాయి కదా ఎల్లిపాయలు, మనం చట్నీలో వేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది అని మీకు డౌట్ రావచ్చు. సో ఇలా ఎల్లిపాయలని మనం నీడపట్టిన ఫ్యాన్ గాలి కింద ఆరిపెట్టుకున్నాం అనుకోండి, ఎల్లిపాయలు మనం చక్కగా ఈజీగా చట్నీలో అయినా వేసుకోవచ్చండి. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఎన్ని కేజీలు ఎల్లిపాయలైనా ఒకరి హెల్ప్ లేకుండా ఈజీగా తీసేసుకోవచ్చు. ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఒక్కసారి మీరు ట్రై చేసిన తర్వాత మీకే రిజల్ట్ కనిపిస్తుంది. సో ఇలా ఎక్కువగా మనం కష్టపడే పని లేకుండా నెయిల్స్తో మనం ఇలాగ వచ్చేటప్పుడు ఆ నెయిల్స్ అనేవి బాగా పెయిన్ వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా మీరు ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా గ్లాసులు అయితే ఉంటాయి కదండి మన ఇంట్లో, ప్లాస్టిక్ గ్లాసులు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా. అంటే మనం ఏదైనా ఫంక్షన్ చేసుకున్నప్పుడు ఒక్కోసారి మిగిలిపోతూ ఉంటాయి కదా, ఆ గ్లాసులు మనం అక్కడే ఇక్కడ పెట్టేస్తే డస్ట్ పడుతూ ఉంటుంది. అలా కాకుండా వాటర్ బాటిల్ని ఈ విధంగా కట్ చేసుకొని ఈ గ్లాసులను అందులో పెట్టేసుకుని ఒక చోట పెట్టేసుకున్నాం అనుకోండి, ఆర్గనైజర్ లాగా ఉపయోగించుకోవచ్చు. సో ఎవరైనా మనకి బంధువులు వచ్చినా లేదంటే తెలిసిన వారు వచ్చినా ఇలాంటి మనం ఇలా డ్రింక్స్ కానీ ఏదైనా పోయడానికి ఇలా అవసరం అవుతూ ఉంటాయి కాబట్టి మనం ఈ విధంగా దాచుకుంటూ ఉంటాం కాబట్టి ఇలాంటివి మనం తక్కువ ప్లేస్లో ఎక్కువ ఆర్గనైజర్ చేసుకోవడానికి వర్క్ అవుతుంది. సో బాటిల్ ఈ విధంగా కట్ చేసేసుకొని దీంట్లో ఇలాగ గ్లాసులు పెట్టేసుకుని ఒక చోట పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు అవసరాన్ని తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అస్తమానం ఇలాగా బెడ్ పైన మనం బెడ్షీట్ వేసామనుకోండి అస్తమానం చెరిపేస్తూ ఉంటారు. చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఇలా మనం ఫింగర్స్తో ఇలా లోపలికన్నా కూడా ఫింగర్స్ అనేవి బాగా నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి, పెయిన్ వస్తూ ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఒక స్టీల్ అట్లకర తీసుకొని ఈ విధంగా లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసామనుకోండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే మనం ఇలా ఫోల్డింగ్ చేసుకోవచ్చు. పిల్లలు అస్తమానం ఒకవేళ ఈ బెడ్షీట్ చేపినా కూడా మళ్ళీ మామూలుగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవడానికి స్టీల్ అట్లకర చక్కగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. హెడేక్ మనకి జర్నీ చేసినా లేదంటే ఏదైనా ఆలోచించినా ఏదైనా స్ట్రెస్కి గురైనా కూడా ఒక్కోసారి హెడేక్ అనేది బాగా వచ్చేస్తూ ఉంటుంది. సో మనం తట్టుకోలేక వెంటనే ఇక హెడేక్ ట్యాబ్లెట్ వేస్తూ ఉంటాము. ఒక్క ట్యాబ్లెట్ వేస్తే ఒక ట్యాబ్లెట్కి 10 ప్రాబ్లమ్స్ తోడవుతూ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కిడ్నీల మీద పడుతూ ఉంటాయి. మనం ప్రతి దానికి ట్యాబ్లెట్స్ యూజ్ చేయకుండా ఇలా చిన్న చిన్న వాటికి ఇంట్లో న్యాచురల్గా ఈ ట్రిక్స్ మీరు ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనకి ఎక్కువ హెడేక్ వస్తుంది అనుకోండి, అంటే అది ఏ సిచ్యువేషన్లో వచ్చినా కూడా ఆ హెడేక్ అనేది త్వరగా పోవాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని గుంట గెరిటిని పెట్టేసుకొని దాంట్లో ఈ విధంగా కొద్దిగా కొబ్బరి నూనె వేసుకోవాలి. కొబ్బరి నూనెలో మెంతో ప్లస్ కానీ జంతు బామ్ కానీ అలానే శాస్త్రీ బామ్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసుకొని కొద్దిగా కర్పూరం బెల్లం కూడా చిదిమేసుకున్న పౌడర్ అందులో వేసుకోవాలి. ఇలా ఈ రెండు కూడా
నూనెలో ఈ విధంగా వేసేసుకొని కొద్దిగా హీట్గా ఉన్నప్పుడే నుదుటిపైన ఈ విధంగా రాసుకున్నా, లేదంటే పెయిన్స్ దగ్గర రాసుకున్నా కూడా చక్కగా తగ్గిపోతుందండి. ట్రై చేయండి. మనం చిన్న చిన్న వాటికి ట్యాబ్లెట్స్ వేసుకోకుండా ఇలా చిన్న వాటిని చక్కగా మనం ఇలా ఇంట్లోనే న్యాచురల్గా ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. హెడేక్ కానీ పెయిన్స్ కానీ అన్నీ కూడా తగ్గిపోతాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తీసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఇలా సూదిలో దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే ఎక్కించేసుకోవచ్చు. ముందుగా మనం నీడిల్లోనికి దారం ఈ విధంగా ఎక్కించేసుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇలా చివరన ఇలా ఒక ముడి అయితే వేసేసుకోవాలి. ముడి వేసేసుకొని ఈ విధంగా మనం దారం తెంపకుండా మళ్ళీ దారాన్ని ఈజీగా ఇలా సూదిలోనికి తీసుకోవచ్చు. అది ఎలానో చూసేయండి. సో ముందుగా నేను నీడిలోనికి దారం అయితే ఎక్కించేసాను. ఒక ముడి అయితే వేసుకున్నాను చూడండి. మీకు లైవ్లో చూపిస్తున్నాను. ఇలా ముడి అయితే వేసేసుకున్నాను కదా. ఇప్పుడు మనం దారం తెంపకుండా ఎన్ని దారాలనైనా చక్కగా నీడిలోనికి ఈ విధంగా ఎక్కించేసుకోవచ్చు. నేను ముడి అయితే వేసాను కదండి. ఎక్స్ట్రా ఉన్నటువంటి పార్ట్ దారాన్ని అయితే ఈ విధంగా కట్ చేశాను. సో ఇలా ముడి అయితే వేసేసుకున్న తర్వాత సూదిలోనికి ఇలా రౌండ్గా ఆ హోల్లో నుంచి ఇలా లాక్కోవాలన్నమాట. ఇలా లాక్కుంటే చక్కగా మనకి ఎన్ని పేటల దారమైనా ఈజీగా ఎక్కుతుంది. ఇంకా మనం దారం తెంపకుండా చక్కగా ఈజీగా దారాన్ని ఈ విధంగా రౌండ్గా తిప్పుకుంటూ ఉంటే మనకి ఎన్ని పేటల దారమైనా కూడా ఈజీగా వచ్చేస్తుంది. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా సూదిలో దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు. ట్రై చేయండి. ఈ విధంగా చూశారు కదా, ఎన్ని పేటల దారమైనా ఈజీగా ఇలా మనం ఇలా చుట్టులాగా తిప్పుకున్నాం అనుకోండి దారాన్ని, ఇలా ఈజీగా ఎన్ని పేటల దారమైనా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా ఒక ముడి అయితే వేసాం కదా, ఇక అది సూదిలో నుంచి కదలదనమాట. ఇలా మనం రౌండ్ తిప్పుకుంటూ ఉంటే మనకి ఎన్ని పేటల దారమైనా ఇలా మనం కాజాలు వేసుకోవాలన్నా, ఉక్సులు వేసుకోవాలన్నా, బ్లౌజులకి చక్కగా ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూశారు కదా, నేను ఒక స్టార్టింగ్లో ముడి అయితే వేసేసాను. ఆ హోల్లో నుంచి దారాన్ని ఇలా లాగుతున్నాను చూడండి, చక్కగా వచ్చేస్తుంది. సో ఇలా ఎన్ని పేటల దారమైనా ఈజీగా మనం ఇలా దారంతోనే ఇలా ఈజీగా తీసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. చాలా ఈజీ ట్రిక్ అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఎన్ని పేటల దారమైనా కూడా మనం దారం తెంపకుండా ఈజీగా ఎన్ని పేటల దారమైనా ఈజీగా ఎక్కించేసుకోవచ్చు. ట్రై చేయండి. సో ఇలా టైలరింగ్ చేసే వాళ్ళకి ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుంది కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తీసుకుందామండి. ఈ టిప్పు మనందరికీ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఈ టిప్ తెలుసుకునే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం హోమియోపతి మెడిసిన్ ఎక్కువగా కొంతమంది యూజ్ చేస్తూ వాడతారు కదండి. ఇలా హోమియోపతి మెడిసిన్ అయిపోయిన తర్వాత ఇలాంటివి పిల్లలకి బ్రాస్లెట్స్ కానీ, చైన్స్ కానీ, చిన్న చిన్న నీడిల్స్ కానీ, ఉక్సులు కానీ ఇలాంటి బాటిల్స్లో చక్కగా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అవసరానికి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. చోట ఉంటాయి కాబట్టి మనకి కనిపిస్తాయి. సో మనం అక్కడ ఇక్కడ ఎత్తుక్కోకుండా ఇలాంటి బాటిల్స్లో ఇలాంటివి చిన్నవి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని చేసుకుందామండి. ప్రతిరోజు కూడా చక్కగా ఉదయం పరగడుపున మనం క్యారెట్, బీట్రూట్ జ్యూస్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తాగామనుకోండి హెల్త్కి చాలా మంచిది. అలానే మనకి బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలా అంతా కూడా చెక్కు తీసేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొన్ని పాలు పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇలా మనం చక్కగా డ్రింక్ని ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఉదయం పరగడుపున తాగటం వల్ల హెల్తీగా ఉంటారు. ఎటువంటి నీరసం లేకుండా ఉంటుంది. మనకి బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. ట్రై చేయండి. ఉదయం రోజు కూడా పరగడుపుని ఈ విధంగా త్రాగటం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ట్రై చేయండి. బ్లడ్ లేదని చాలామంది కూడా మరి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలా రోజు కూడా క్యారెట్, బీట్రూట్ జ్యూస్ తాగితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ట్రై చేయండి. పూలు మాల కట్టాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే కట్టేసుకోవచ్చు. ఒక పెన్ను ఉంటే చాలండి. మాల రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఇలా నేర్చేసుకోవచ్చు అనమాట. ముందుగా పెన్నుని తీసుకొని ఇలాగ థ్రెడ్ని అయితే ముడివేసుకోవాలి. ఇలా 3 థ్రెడ్స్ని ఇలా పెట్టేసుకొని అంటే 2 ఇలాగా మనం ముడిలాగా వేసుకొని ఒక థ్రెడ్ని తీసుకొని ఈ విధంగా ముడిలాగా వేసుకున్నాం అనుకోండి. ఇలాగా 2 థ్రెడ్ల మధ్యలో ఈ విధంగా పూలు పెట్టేసి ముడిలాగా లాస్ట్ వరకు వేసుకుంటా వచ్చామనుకోండి ఈజీగా మనం ఎవరు అంటే కొత్తగా నేర్చుకునే వారికి ఈ ట్రిక్ చాలా చక్కగా యూజ్ అవుతుందన్నమాట. ఈ విధంగా 2
పేటలు ముందుగా ముడి వేసేసుకుని ఆ చివరన ఈ చివరన ఇంకొక థ్రెడ్ని వదిలేసుకోవాలి. ఇంకొక థ్రెడ్ని ఈ విధంగా పువ్వులని ఈ విధంగా మధ్యలో పెట్టుకుని ముడిలాగా వేసుకుంటే ఈజీగా కొత్త వారు కూడా నేర్చుకునే ట్రిక్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎన్ని కేజీల పువ్వులైనా ఈజీగా కొత్తగా నేర్చుకో ఉపయోగపడుతుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ చేసుకుందాం. కళ్ళు ఒక్కోసారి మనకి ఎక్కువగా మంటలుగా ఉండడం, నిద్ర లేకపోవడం వల్ల కూడా కళ్ళు మంటలు వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటి వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మజ్జిగ కానీ పెరుగు కానీ తీసుకొని ఈ విధంగా పుల్లటి పెరుగు కాకుండా ఫ్రెష్ పెరుగు తీసుకొని దాంట్లోకి ఈ విధంగా తమలపాకులను పెట్టేసి 2 తమలపాకులు అందులో ముంచేసి 2 కళ్ళ సైడ్ ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఇలాగ కొంచెం సేపు ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకుంటే ఆ కళ్ళు మంటలు అనేవి చక్కగా ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం కొంచెం కళ్ళు మంటలు ఉన్నది మనకి ఒక రోజు 2 రోజులు పెట్టేసి ఇంకా అలా ఆఫ్ చేసామనుకోండి కళ్ళు మంటలు అనేవి తగ్గుతాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసుకుందాం. మనకి నెయ్యి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే నెయ్యిలో ఈ విధంగా కొద్దిగా బెల్లం ముక్కను వేసేసామనుకోండి పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా బయట పెట్టుకున్నా కూడా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందన్నమాట. సో ఒకసారి ట్రై చేసి చూడండి. మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఇలా చిన్న బెల్లం ముక్కను వేసేసి ఇలా మనం నెయ్యిలు బయట పెట్టుకున్నా కూడా ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ చేసుకుందాం. ఈ టిప్ కూడా మరి మనందరికీ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో మనం ఈ విధంగా బెల్లం రాళ్ళు లాంటి బెల్లం అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఒక గిన్నె పెట్టుకోవాలండి. వాటర్ ఏమీ అవసరం లేదు. ఒక గిన్నె పెట్టేసుకుని బోర్లించుకుని దానిపైన ఒక ప్లేట్ పెట్టేసి విజిల్ లేకుండా మామూలుగా ఒక మూత కానీ కుక్కర్ మూత కానీ లేదంటే మామూలు మూత అయినా ఈ విధంగా పెట్టేసి కొంచెం హీట్ చేస్తే ఆ ఆవిరికి ఆ బెల్లం అనేది కొంచెం మెత్తబడుతుంది అనమాట. ఇలా మెత్తబడుతుంది కాబట్టి మనం ఈజీగా బెల్లం అనేది చక్కగా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా రాయి లాంటి బెల్లమైనా ఈజీగా అప్పటికప్పుడు ఇలా ఎంత బెల్లమైనా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ట్రై చేయండి. ఈ విధంగా బెల్లం మనం కట్ చేయాలంటే రాయి లాంటి బెల్లాన్ని చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. ఇలా ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా చక్కగా రాయి లాంటి బెల్లాన్ని కూడా ఈజీగా అప్పటికప్పుడు ఇలా కట్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. సో మనందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి. ఈ టిప్ తెలుసుకునే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మరి ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు నాకు తెలియదు కానీ ప్లీజ్ అండి మరి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు తప్పకుండా చిన్న కామెంట్ చేయండి. ఏ ఊరు నుంచి అయితే చూస్తున్నారు అనేది ప్లీజ్ అండి తప్పకుండా. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసుకుందాం. మనం వాషింగ్ మెషిన్లో బట్టలు అయితే రోజు వేస్తూ ఉంటాం కదండి. ఒక్కోసారి పిల్లల యూనిఫామ్స్ కానీ వైట్ వేసుకెళ్తూ ఉంటారు. పెద్దవాళ్ళు జీన్స్ ప్యాంట్లు కానీ మురికిపోక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. వైట్ షర్ట్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. కాలర్ దగ్గర మురికి కొదలక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అలా లేకుండా ఉండాలి అంటే వాషింగ్ మెషిన్లో ఇది ఒకటి వేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ముందుగా ఏదైనా ఒక బౌల్ తీసుకొని మీరు యూజ్ చేసుకునే సర్ప్ ఉంటుంది కదండి. ఆ సర్ప్ ఒక 4 స్పూన్స్ వేసేసుకొని యూనో ప్యాకెట్ ఉంటుంది కదండి. గ్యాస్ ప్రాబ్లం వస్తే మనం తాగుతూ ఉంటాము. ఆ యూనో ప్యాకెట్ తీసుకొని ఆ ప్యాకెట్ అంతా పోసేసుకోవాలి. ఒక 4 స్పూన్స్కి ఒక యూనో ప్యాకెట్ సరిపోతుంది. ఈ 2 బాగా మిక్సింగ్ చేసుకొని ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి, మనం చక్కగా వాషింగ్ మెషిన్లో వేసుకునేటప్పుడు చాలా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. ఒక సాక్స్ తీసుకొని మీరు యూజ్ చేయని సాక్స్లు అయితే ఉంటూ ఉంటాయి కదండి. ఒక సాక్స్ తీసుకొని ఈ విధంగా మనం ముందుగా కలుపుకున్నటువంటి సర్పు ఇలా సాక్స్లో వేసేసుకొని సాక్స్ని ముడిలాగా వేసేసుకొని ముందుగా వాషింగ్ మెషిన్లో సాక్స్ పెట్టేసుకొని తర్వాత వైట్ యూనిఫామ్స్ కానీ పెద్దవాళ్ళ జీన్స్ ఇలా ఎంత డస్ట్ పెట్టినటువంటి మురికైనా కూడా ఈజీగా వచ్చేస్తుందండి. ట్రై చేయండి. ఈ విధంగా సాక్స్లో సర్పు వేసేసుకొని వాషింగ్ మెషిన్లో వేసామనుకోండి చాలా ఈజీగా సింపుల్గా బట్టలన్నీ కూడా ఈజీగా వదిలిపోతాయి అన్నమాట. ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఇలాగ డస్ట్ పట్టినటువంటి గార పట్టినటువంటి బట్టలైనా ఈజీగా మనం ఇలాగ వాష్ చేసేసుకోవచ్చు. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా తెలియపరచండి. ఇప్పుడైతే చూసారు కదా అసలు ఎంత చక్కగా బట్టలు అయితే వైట్ కూడా నేను వేసాను, చూపిస్తున్నాను చూడండి మీకు లైవ్లో ఎంత చక్కగా మెరిసిపోతున్నాయో. సో ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత మురికిగా ఉన్నటువంటి బట్టలైనా కూడా చాలా ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.